రే కార్తీ, రే ఏమిట్రా ఇది? రే కార్తీ, రే ఏమైందిరా? కార్తీ రే మాట్లాడరా, ఎవర్రా నేను ఇలా చేసింది? కార్తీ రే, అన్నయ్యరా, అన్నయ్యని వచ్చానురా. నన్ను వదిలి వెళ్ళిపోయావేంట్రా? కార్తీ వెళ్ళిపోకురా. కార్తీ, కార్తీ లేవరా. రే రే చెప్పేది వినరా, లేవరా. కార్తీ అన్నయ్యరా, అన్నయ్యని వచ్చానురా. ఇక మీద నిన్ను తిట్టండిరా నేను. కార్తీ, కార్తీ, కార్తీ. నిన్న పొద్దున్నే వాడిని చూశాను మణి. నైట్ 2 గంటలకు డప్పులు శబ్దం వినిపిస్తే వెళ్ళి చూశాను. పక్క వీధి వాళ్ళు వాడి పేరు చెప్పారు. ఎలా చనిపోయాడంట? ఒకడేమో మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు షాక్ కొట్టింది అంటున్నాడు, ఇంకోటేమో దెయ్యం చంపేసింది అంటున్నాడు. కానీ వాడి మొహం ఇటువైపు నల్లగా అయిపోయింది. అయితే షాక్ కొట్టే చచ్చుంటాడు. అదే అధర్మం చేస్తే అకాల మరణం ఉరికే అన్నారా? ఇలాంటి వాళ్ళంతా పైకి పోవడమే బెటర్. పోనివ్వు. చచ్చిపోయిన వాడి గురించి తప్పుగా మాట్లాడడం న్యాయం కాదు. చస్తే చెడ్డవాడు మంచోడవుతాడా ఏంటి? వీళ్ళంతా నెంబర్ 1 ఫ్రాడ్లు. వీడు చచ్చి కూడా పైకి వెళ్ళడు. ఆత్మయ్య ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త మణి, ఆల్రెడీ నీకు వాడికి చాలా గొడవలున్నాయి. వీడు బతుకుండగా గొడవ, చచ్చి ఆత్మైనా గొడవేనా? వీడు కాదు, వీడి బాబు ఆత్మ కూడా నన్నేమీ పీకలేదు. నిన్నేమీ చేయలేరు. రారా. ఇదిగో దివ్య, ఇది తీసుకెళ్లి అమ్మకిచ్చి నా డ్రెస్సులన్నీ ఐరన్ చేసి ఉంచమను. ఇవాళ సాయంత్రం కాటేజీకి వెళ్ళాలి. అందుకే తామరా, నీ కంట్లో బాధ మాత్రమే కనిపిస్తుంది. ఈ బుగ్గ మీద నీ కన్నీళ్ల ఉప్పు అంటుకోనుంది. పక్కనే నేనున్నాను. నువ్వు ఆరోగ్యంతో బాగా కోలుకోవాలని నేను అందరం కోరుకుంటున్నాం. నువ్వు చెయ్యాల్సింది ఒకే ఒక్కటే, బాగా తిని నవ్వుతూ అందంగా ఉండాలి. ఏమైంది నీకు? ఎందుకులా మూడీగా ఉన్నావు? నీ కళ్ళు మొహం అంతా మారిపోయింది. నేను అడిగితే నువ్వు ఎలాగా చెప్పావు? సంతోషంగా ఉండవే. అయ్యో,
మనం సైలెంట్గా గొంతు కోసే వ్యక్తి అని వాడికి తెలియదు కదా. సరే సరే, అదంతా మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు, తర్వాత పిలుస్తాను. ఓకే అయ్యా, ఇదిగో, నీతో నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను అన్నను పిలవద్దు, సార్ అని పిలువమని. సార్ నా పని విషయం. నల్లసామి, సార్ నీకు నీ కూతురే ముఖ్యం, నాకు నా బిజినెసే ముఖ్యం. అది కాకుండా నీకు జీతం ఎక్కువే ఇస్తున్నాను, కానీ నువ్వు ఎప్పుడో ఒకసారే పనికి వచ్చి వెళ్తున్నావు. సార్ ఇక మీదట నేను కరెక్ట్గా పనికొస్తాను సార్. ఇదే నువ్వు 20 సార్లు చెప్పావు. నీ కూతురు ట్రీట్మెంట్ అయ్యాక తను లేచి నడవని, తర్వాత చూసుకుందాం. అది కాకుండా నాకు బిజినెస్ కాస్త డల్లు, తర్వాత కలుద్దాం. రై, నేనే చెప్పాను కదా, మళ్ళీ 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 అదే సోది. హలో హలో, బా పొద్దున్నే లేవగానే అప్పు కోసమని బయటికి రావటం చాలా సిగ్గుగా ఉంది సార్. నువ్వెందుకు మేమిచ్చే డబ్బుని అప్పు అనుకుంటున్నావు? బాధ్యత అనుకో. మేము మీ అమ్మాయికి చేయాల్సిన బాధ్యత ఉందయ్యా. ఏది ఏమైనా నేను కష్టపడి సంపాదిస్తేనే కదా నా చేతిలో డబ్బులు నిలబడేది. ఇలా చూడబయ్యా, నువ్వు చేస్తున్న పనికి ఒక అబ్బాయిని వేసేశారు. నువ్వు ఇంతకు ముందులాగా అన్ని పనులు చేయలేవు కదా. నేను శెట్టిగారితో చెప్పాను, ఏదో ఒక పనిని త్వరగా రెడీ చేద్దాం. నువ్వు పాపని రెడీ చేయడానికి దారి చూడు. అది కాదయ్యా, త్వరగా నడిపించడానికి దారి చూడంటున్నా. సరే నేను మంచిది. ఎవరై ఉంటారు?
ఈ టైంలో ఎవరో అర్థం కావట్లేదే. ఏంటమ్మా నువ్వేంటి ఇక్కడ? ఏంటమ్మా నువ్వేంటి ఇక్కడ? అమ్మయ్య, అమ్మయ్య. అమ్మయ్య. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.